ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరందరూ బాగున్నారా? క్రీస్తు ప్రభు అనుగ్రహించే సమాధానం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్న దేవుని ప్రజలు మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రేయర్ పార్ట్నర్స్ అందరూ కూడా ఆన్లైన్ ఫ్యామిలీ అయిన మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా మా నిమిత్తం ప్రార్థన చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పౌలు మహాశయుడు అంటాడు కదా, దేవుడు నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి నేను సమస్తము చేయగలనని. అవును, ఈరోజు మనం దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతున్నామంటే, ఆయన కోసం బ్రతకగలుగుతున్నామంటే అది కేవలం దేవుడు తన బలాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని మన మీద కృమ్మరించి ఆయన కొరకు జీవించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. అందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం వింటున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యాన్ని, మీ వ్యక్తిగత పోర్షన్ మీరు చదువుకున్న తర్వాత వాగ్దాన సందేశాన్ని వినండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఈరోజు వాగ్దానంగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం చదువుకుందామా? ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 43 and verse 4. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. గమనించండి దేవుని ప్రజలారా, యెషయా గ్రంథంలో అనేక వాగ్దానాలు దేవుని ప్రజల కోసం పొందుపరచబడి ఉన్నాయి. దేవుని వాగ్దానాలు నిశ్చలమైనవి, అవి నెరవేర్చబడేవి. దేవుడిచ్చిన ఏ వాగ్దానం కూడా తప్పిపోలేదు. ఆయన తన ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా మాట్లాడిన ప్రతి మాట చరిత్రలో నెరవేరుతూనే ఉంది. నెరవేరబోతున్నాయి కూడా కొన్ని ఉన్నాయి. దేవుని వాగ్దానాలు మన జీవితానికి గొప్ప ధైర్యాన్ని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి. చూడండి, ఎవరైనా మనకు బాగా కావాల్సిన వాళ్ళకి వాగ్దానం చేశారనుకోండి, మన కష్టంలో, మన శ్రమంలో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ దేవుడు వాగ్దానం ఎలాంటిదంటే, మనుషులైనా కొన్నిసార్లు వాగ్దానాలు తప్పిపోతారు, కానీ దేవుడు తప్పిపోయేవాడు కా. ఇక్కడ మాట్లాడుతూ ప్రభు అన్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడు అయితివి గనుక నీవు గనుడు అయితివి అనే మాట అక్కడ రాశారు. నిజమైన ఘనత ఎక్కడుంది? నిజమైన గౌరవం ఎక్కడుంది? నిజమైన ప్రతిష్ట ఎక్కడుంది? గమనించాల. నీవు నా దృష్టికి ప్రియుడు అయితివి అని దేవుడు మాట్లాడాడు. నిజమే. క్రైస్తవ జీవితం యొక్క లక్షణం ఏంటి అంటే, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం. మనుషుల దృష్టిలో బాగానే ఉన్నట్టు కనబడతాం, కానీ దేవుని దృష్టిలో మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన జీవితం ఎలా ఉంది. కారణం ఏంటంటే, మనుషులు మన పైరూపాన్ని చూస్తారేమో కానీ దేవుడు మన అంతరంగాన్ని చూసే దేవుడు. లోపల మనం ఎలా ఆలోచన చేస్తున్నామో, మన ఆలోచన విధానాలు ఏంటి, మన జీవితం ఏంటి అంతా కూడా దేవుడు గమనిస్తున్నాడు. కాబట్టి అక్కడ మనం సరిగా ఉండగలిగితే ఆయన నుండి దేవుడు నిజమైన ఘనతను, గౌరవాన్ని దేవుడు మనకిస్తాడు. పేతురు మహాశయుడు సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటాడంటే, ప్రభువు ద్వారా మనకు మెప్పు కలుగుతుంది అన్నాడు. ఈరోజు నువ్వు దేవుని కోసం ఏదైతే చేస్తున్నావో, ఏ కార్యాలైతే ప్రభు కోసం చేస్తున్నావో వాటిని ప్రజలు చూడకపోవచ్చు, ప్రజలు మెచ్చుకోకపోవచ్చు, ప్రజలు గుర్తించకపోవచ్చు, కానీ నువ్వు దేవుని కొరకు చేస్తున్నావు గనుక, మంచి మనసుతో చేస్తున్నావు గనుక ఒకనాడు దేవుడు నీకు గౌరవాన్ని, మెప్పును ఆయన ఇస్తాడు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. చాలాసార్లు ఎవరో మనల్ని గుర్తించలేదన్న బాధ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇంక నేను చేయనండి, ఇక నేను దేవుని సేవ చేయనండి, ఆయన కొరకు వాడబడినండి, మా సంఘంలో ఏ పని చేయనండి, ఎందుకంటే ఎవరు నన్ను గుర్తించట్లేదండి అని కొంతమంది గుర్తింపు దొరకకపోయేసరికి ఇబ్బందులు పడి ప్రక్కకు జరిగిపోయేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు నా దృష్టికి ప్రియుడవైతివి. దేవుని దృష్టిలో ప్రియత్వాన్ని సంపాదించుకోవడం. దానియేలు బహుప్రియుడు అని బైబిల్లో ఉంది. ఎందుకు ప్రియుడు అంటే, దానియేలు ఏదో చూడడానికి చాలా బాగున్నాడని, బాగా జ్ఞానం కలిగిన వాడని కాదు, కానీ దేవుని మహిమపరిచే లక్షణం దానియేలులో ఉంది. పరాయి దేశంలో కూడా, వేరే ప్రాంతంలో కూడా ఎవరు తను చూడడం లేదు అనుకున్న పరిస్థితుల్లో కూడా దానియేలు దేవుని కోసం నిలబడ్డాడు. అపవిత్రమైన వాటిని ముట్టకూడదని నిర్ణయించుకున్నాడు. కాబట్టే దానియేలు దేవునికి మహిమకరంగా బ్రతికాడు. అతని చుట్టూ ఉన్న ఆ సమాజాన్ని, అతని చుట్టూ ఉన్న ప్రజల్ని ప్రభువు వైపు ఆకర్షించగలిగాడు. సాక్షాత్తు బబులోను రాజైన నెబుకద్నెజరు కూడా దేవుడు గొప్పవాడు, ఆయన సమస్తానికి సృష్టికర్త, ఆయన మహోన్నతుడని ఒప్పుకున్నాడు అంటే దాని వెనకాల దానియేలు యొక్క ఉన్నతమైన అనుభవాలు ఉన్నాయి. దానియేలుతో పాటు ఉన్న స్నేహితులు షడ్రక్, మెషక్, అబేద్నెగోల యొక్క భక్తి జీవితం అలాంటి పరిస్థితుల్లోనికి వారిని తీసుకుని వచ్చింది. దేవుని ప్రజలారా, మనం దేవునికి ప్రియులుగా ఉండగలిగితే దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం. మనుషుల్లో మెప్పును పొందుకోవాలని, లేదా మనుషులు మనల్ని చూడాలని, లేదా మనుషుల యొక్క ప్రేమను సంపాదించుకోవాలని ఎన్నెన్నో మార్పులు చేసుకుంటాం మన జీవితంలో. కానీ దేవునికి ప్రియముగా ఉండడానికి, ఆయనకి ఇష్టలుగా ఉండడానికి మనం ఏ ప్రయత్నాలు చేస్తున్నాం? బైబిల్లో రాయబడింది, సత్యవర్తనలో ఆయనకి ఇష్టలని బైబిల్లో ఉంది. సత్యాన్ని అనుసరించేవారు. మనందరం ఒకనాడు సత్యాన్ని అంగీకరించాం. యేసు ప్రభువును మన సొంత రక్షణగా అంగీకరించాం. మన పాపులు అని గుర్తించి
పాప స్వభావంతో ఉన్నవారిని గుర్తించి రక్షకుడైన ప్రభు దగ్గరికి మనం వచ్చాం, సత్యాన్ని అంగీకరించాం. అయితే అంగీకరించిన మనం అనుసరించే జీవితాన్ని కూడా కలిగి ఉండాలి. ప్రభువుని అనుసరించే వారంగా, మన అనుదిన జీవితంలో యేసు ప్రభుని లోకానికి చూపించే వారంగా ఉండగలిగితే అంతకన్నా ఆనందమే ఉంది, అంతకన్నా సంతోషమే ఉంది. దేవుని దృష్టిలో ప్రియులుగా మనం ఉంటే గనులమవుతాం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీకు బదులుగా మనుషుల్ని అప్పగించుచున్నానని బైబిల్లో రాయబడింది. దాని అర్థం ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీ పట్ల నాకు బాధ్యత ఉంది, నిన్ను కాపాడడం, నిన్ను ప్రొటెక్ట్ చేయడం, నిన్ను పోషించడం నా బాధ్యత అన్నాడు దేవుడు. వింటున్నారా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఎలా తెలిసింది అంటే, సిలువలో యేసు ప్రభు తన ప్రాణం అర్పించడం ద్వారా. దేవుని ప్రేమ మన హృదయాల్లో కృమ్మరించబడింది, సిలువలో ఆ ప్రేమ రుజువు చేయబడింది. మనం ఇంకనూ పాపులమై ఉండగానే, శత్రువులమై ఉండగానే క్రీస్తు మన కోసం సిలువ మీద చనిపోయారు. దేవుని ప్రజలారా, యు ఆర్ లవ్డ్ బై గాడ్. నువ్వు దేవుని చేత ప్రేమించబడుతున్నావు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు కంగారు పడద్దు, నువ్వు కృంగిపోవద్దు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను హెచ్చించే దేవుడు, ఆయన నీ అవసరాలను తీర్చే దేవుడు, తన మహిమతో నింపే దేవుడు. ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. అసాధారణ అద్భుతాలు మీ జీవితంలో జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, సృష్టికర్తను మా దేవ, సర్వోన్నతుడైన మా ప్రభువా, నీ కొందనాలు. నీ పాదాల దగ్గరికి రావడం మా భాగ్యం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నేను వెతుక్కుంటూ నీ సందుకు వచ్చాను. నువ్వు మంచి దేవుడు గనుక, గొప్ప దేవుడు గనుక, మమ్మల్ని ప్రేమించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. మేము నీ దృష్టికి ప్రియులుగా ఉంటే మాకు రావాల్సిన ఘనతను, మెప్పును, గౌరవాన్ని నువ్వు ఇచ్చే దేవుడు గనుక నీకు స్తోత్రాలు ప్రభువా. అనేకసార్లు మనుషులకు ఇష్టలుగా ఉండాలని ఎన్నో విషయాలు మార్చుకుంటున్నాం, కానీ నీకు ఇష్టంగా ఉండాలని ఆలోచన చేయలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. నీకు ఇష్టలుగా జీవించే కృప మాకు ఇవ్వండి ప్రభువా. తద్వారా నీ నుండి, నీ రాజ్య సంబంధమైన అనుభవాల నుండి మేము దీవెన పొందడానికి సహాయం చేయండి. మమ్మల్ని ప్రేమించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ ప్రేమను ప్రతి ఒక్కరి మీద కృమ్మరించి మహిమతో నింపండి. స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి ప్రభువా. రకరకాల ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. పరీక్షలు రాస్తున్న యవన బిడ్డల కోసం ప్రార్థన చేయాలని నేను దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. మీరు ఏ రకమైన పరీక్ష రాస్తున్నా ఈ ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు మీకు జ్ఞానాన్ని దయచేయాలని, అన్ని విషయాల్లో మిమ్మల్ని భద్రపరచాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవాని కొందనాలు. మా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఎవరెవరైతే పరీక్షలు రాస్తూ ఉన్నారో ఈ సంవత్సరం, వారందరినీ నీ దయగల చేతులకు అప్పగిస్తున్నాను. నీ లేఖనంలో రాయబడింది, ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే అడగండి, ధారాళంగా దేవుడు దయచేస్తాడని నీ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుని నేను స్తుతిస్తున్నా. అవునయ్యా, మొదట మీరు మాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు, ఆ తదుపరి మాకు కావాల్సిన ప్రతివిధమైన జ్ఞానాన్ని నీవు అనుగ్రహించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవని నీ వాక్యంలో రాయబడిన రీతిగా మా ప్రియులు ఎంతమంది అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో కావలసిన జ్ఞానమును, నడిపింపును మీరు దయచేయండి. వారి ప్రయాణాల్లో కావాల్సిన భద్రత మీరు దయచేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సకాలంలో చేరుకోవడానికి కృప చూపించండి. ఎగ్జామ్స్ రాస్తున్నంతసేపు నాయన వారికి చక్కని ఫోకస్ మీరు దయచేయండి. రిమెంబరెన్స్ మీరు ఇవ్వండి. క్రియేటివిటీని దయచేయండి. నీ దయ, నీ కృప ఎల్లప్పుడూ వారి మీద ఉన్న దయచేయమని కోరుతున్నాను. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నిలబెడతాను అని వాగ్దానం చేసిన దేవుడు, మా ప్రియులందరినీ మీరు బలపరిచి ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ మీరు అనుగ్రహించి నాయన నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. అనేక మందికి వారు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా ప్రార్థన వినినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరొకసారి మా యవన బిడ్డలందరినీ నీ ప్రేమగల చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. God bless you, dear youngsters. May the Lord bless you with his wisdom and knowledge. Amen. Praise the Lord. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యపురం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు
జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.